Hello friends, welcome to Honey GS classes. Current issue COP28 Summit 2023. ఇది గ్రూప్ 1 పేపర్ 4లో ఉంది. పేపర్ 5లో కూడా కొద్ది వరకు వస్తుంది. తర్వాత గ్రూప్ 2లో జిఎస్లో వస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జిఎస్లో వస్తుంది. ఏపీపీఎస్సి యూపీఎస్సి జిఎస్లో వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వస్తుంది. సో మనకి ఇది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగింది. సో ఈ 13 రోజుల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అన్ని అంశాలని అధ్యయన సౌలభ్యం కోసము ఒక 5 to 6 చాప్టర్స్గా డివైడ్ చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ ఏముంటుందంటే బేసిక్స్ ఈ COP28 గురించి కొద్దిగా ఈ అధ్యక్షత ఎవరు, సలహా మండలిలో ఇండియన్స్ ఎవరు అని చెప్పేసి, ఎక్కడ జరిగిందని చెప్పేసి, థీమ్స్ అని చెప్పేసి వెరీ బేసిక్ అంశాలు అవి. సెకండ్ది అవుట్కమ్స్ ఏంటి, COP28 ద్వారా ప్రధాన ఫలితాలు ఏంటని చెప్పేసి, COP28 యొక్క మెరిట్స్ అని చెప్పేసి కూడా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో వస్తే ఈ అవుట్కమ్స్ రాసుకోవచ్చు. ఇందులో ఇండియా పాత్ర లేకుండా కేవలము గ్లోబల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో థర్డ్ది వెరీ ఫేమస్ ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, ఈ COP28 సమ్మిట్ లోపల ఇండియా యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి మొత్తం మనకి 4 ఉన్నాయి. 4 డిస్కస్ చేస్తాం. ఇది గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అవుట్కమ్స్ అండ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుంది. ఫోర్త్ది ఇండియా కొన్నిటిని తిరస్కరించింది. ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 4 అంశాలని ఇండియా తిరస్కరిస్తుంది. అవి డిస్కస్ చేస్తాం ఎందుకోసం అని చెప్పేసి. ఫిఫ్త్ది ఈ COP28 సదస్సు యొక్క వైఫల్యాలు ఏంటి. సో మనకి మెరిట్ అన్నప్పుడు ఈ అవుట్కమ్స్లోనే వస్తుంది కాబట్టి మళ్ళీ స్పెషల్గా అధ్యయనం చేయము. సో మెరిట్ అండ్ డిమెరిట్స్ ఉంటాయి. ఇక్కడ వైఫల్యాలని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టుకొని డిస్కస్ చేస్తాం. సిక్స్త్ది సూచనలు ఏంటి, వే ఫార్వర్డ్ అని చెప్పేసి ఈ 6 అంశాలు అధ్యయనం చేస్తే COP28 మీద మనకి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, లేదా గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న జిఎస్ కావచ్చు, ప్రశ్న ఎలా అడిగినా ఈజీ ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ పెద్దగా డెప్త్ అనేది ఎక్కువ ఉంది, కానీ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఆ కీవర్డ్స్ అనేది చాలా పట్టుకోవాలి. సో బేసిక్స్ బాగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ కాప్ అంటే ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని డిస్కషన్ జరిగేందుకు ఒక వేదిక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ పర్యావరణ అంశం మీద వెరీ ఫస్ట్ టైం 1972లో జరిగింది. సో దీన్ని ఇన్ఫ్యాక్ట్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 20 ఇయర్స్కి 1992లో రియో ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి ఇది బ్రెజిల్లో జరిగింది మనకు. సో రియో ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ 3 రకాల సంస్థల కోసం అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ది వెరీ ఫేమస్ UNCBD అని చెప్పేసి ఉంటుంది. UN కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ అని చెప్పేసి ఇటీవల మనం డిస్కస్ చేసినాము. ఈ UNCBD కోసం అని చెప్పేసి COP15 సదస్సు జరిగింది కున్మింగ్ అండ్ మాంట్రియల్ లోపల. చైనాలో ఉన్న కున్మింగ్లో జరిగింది, కెనడాలో ఉన్న మాంట్రియల్లో జరిగింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ COP15 యొక్క లక్ష్యాలు ఏంటని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ది UNCCD అని చెప్పేసి ఉంటుంది. UN కాన్ఫరెన్స్ ఆన్ కంబ్యాట్ డిసర్టిఫికేషన్, ఎడార్కీకరణకు వ్యతిరేకంగా ఇది ఒక కాన్ఫరెన్స్ మనకు. థర్డ్ది UNFCCC అని చెప్పేసి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి. ఇది 92లో తీర్మానం చేస్తే 1994లో అమల్లోకి వచ్చింది. కొద్ది వరకు ఇయర్స్ అవసరమే. 94 అమల్లోకి వచ్చింది. సంతకాల కోసము ఓపెన్ చేయడం జరిగింది. సో యాజ్ అండ్ టుడే ఈ UNFCC మీద 197 కంట్రీస్ విత్ ఇంక్లూడింగ్ ఇండియా ప్లస్ యూరోపియన్ యూనియన్ మొత్తం మీద 198 సైన్ చేయడం జరిగింది. అంటే ఈ ఒప్పందాన్ని ఆమోదం చేసినాయి. రైట్. వెరీ ఫస్ట్ టైం COP1 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1 1995లో జర్మనీలో ఉన్న బెర్లిన్లో జరిగింది. ఇది ఫస్ట్ది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని కాప్లో మనకి కొన్ని వెరీ ఫేమస్ ఉన్నాయి. సో అవన్నీ లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసినాం. సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే COP27 అని చెప్పేసి ఫైల్లో సెర్చ్ చేస్తే ఈ COP27 ఫైల్ లోపలనే COP1 నుంచి 27 వరకు
ఇంపార్టెంట్ అంశాలు మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాసు 28కే పరిమితం అవుతుంది. 27 వరకు ఏం జరిగింది తెలియాలంటే ఆ నోట్స్ చూస్తే మనకు సరిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ మీటింగ్ ఉంటుంది. ఒకవేళ మెంబర్ స్టేట్స్ కనుక స్పెషల్ తీర్మానం చేస్తే, వాయిదా కోసం చేస్తే తప్ప ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మీటింగ్ ఉంటుంది. సో యుఎన్ఎఫ్సిసి యొక్క సచివాలయం ఎక్కడ ఉంది అంటే జర్మనీలో ఉన్న బాన్లో ఉంది. ఒకవేళ ఎవరు కనుక మీటింగ్కి హోస్ట్ చేయకుంటే ఎక్కడ జరుగుతుంది అంటే బాన్లో జరుగుతుంది. ఇది కూడా మనకి కీ పాయింట్. ఎవ్రీ ఇయర్ 1 మెంబర్ స్టేట్ హోస్ట్ చేస్తుంది. ఇఫ్ అక్కడ పాసిబుల్ కానట్లయితే దాన్ని బాన్కి తరలిస్తారు. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్, మరి ఇండియా ఎప్పుడన్నా హోస్ట్ చేసిందా అంటే ఎస్, COP 8లో వేసింది. ఇది 2002లో జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకి మొన్న COP 28 లోపల మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక ప్రపోజ్ పెట్టిండు. మేము COP 33ని హోస్ట్ చేస్తాము, 2028లో ప్రపోజల్ పెట్టిండ్రు. దాదాపుగా ఆమోదించవచ్చు. సో మెంబర్ స్టేట్స్ ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. సో ఇండియా సెకండ్ టైం ఇఫ్ ఈ ప్రపోజల్ కనుక అంగీకరించబడితే ఈ COP సమ్మిట్ని ఇండియా సెకండ్ టైం చేస్తుంది. COP అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. UNCBDకి ఉంటుంది, UNFCCకి ఉంటుంది, UNCCDకి ఉంటుంది. అది వేరు, ఇది వేరు. సో మనకు COP 33 UNFCC కోసం ఇండియా హోస్ట్ దాదాపుగా చేయొచ్చు అని చెప్పొచ్చు. అప్పటికల్లా ప్రధానమంత్రి మనకి మారచ్చు, మారకపోవచ్చు, అది వేరే విషయం. నెక్స్ట్, COP 28 జరిగింది ఎక్కడ అంటే UAE దేశం జరిగింది, దుబాయ్లో జరిగింది, అబుదాబి లోపల. COP 29 గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ సమ్మిట్ కాబట్టి. ఇది అజర్బైజాన్ దేశం హోస్ట్ చేస్తుంది, బాకు అనే ప్రాంతం లోపల. సో బాకు అనే ప్రాంతం లోపల. COP 30 కూడా జరిగింది. సో ఇది బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది, మనకి ప్లేస్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. సో COP 27 జరిగింది, ఈజిప్ట్లో ఉన్న షర్మ్ ఎల్ షేక్ అని చెప్పేసి. COP 26 వెరీ ఫేమస్, మన మోడీ గారు పంచామృతం అని చెప్పేసి అక్కడ ఆవిష్కరణ చేసిండు. సో మనకి యూకేలో ఉన్న గ్లాస్గోలో జరిగింది. సో మనకి ఇవన్నీ కొద్ది వరకు అటు 2 ఇటు 2 అవసరం ఉంటుంది. COP 15 వెరీ ఫేమస్, ఇన్ఫ్యాక్ట్ ఇది ప్యారిస్లో జరిగింది 2021లో. వెరీ వెరీ ఫేమస్ ఇది. ఇక్కడ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో ఉన్న ఉష్ణోగ్రత కంటే 1.5 కంటే పెంచొద్దు అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాము. వాస్తవంగా ఇందులో ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్, పారిశ్రామిక విధానం రాకముందు కంటే ముందున్న టెంపరేచర్తో పోలిస్తే ఇన్ఫ్యాక్ట్ 2 degrees వరకు పెంచవచ్చు, అందుకంటే ఎక్కువ పెంచుకోవద్దు. 2 degrees ఇది. బట్ ప్రిఫరబుల్ అన్నప్పుడు 1.5 అని చెప్పేసి వస్తుంది. ఇది ప్యారిస్ ఒప్పందంలో ఉంటుంది మనకు. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఒప్పందాలు మనకు ఇక్కడ అవుట్కమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మళ్ళీ కొన్ని వస్తూ ఉంటాయి. వార్సా ఒప్పందం అని చెప్పేసి, ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి, క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి కొన్ని వస్తూ ఉంటాయి. వాటిని మనం రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ మనకి బేసిక్ అయిపోయిందండి. సో ఇక్కడ ఏమంటున్నా అంటే COP అనేది ఎలా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సమ్మిట్ ఏంటి, ఎవ్రీ ఇయర్ ఒక దేశం అనేది హోస్ట్ చేస్తుంది. ఇంకోటి, ఆ హోస్ట్ చేసినప్పుడు ఆ సమ్మిట్కి ఒకరు అధ్యక్షుడిగా ఎన్నుకుంటుంది దేశము. ప్రధానమంత్రి అధ్యక్షుడే ఉండనవసరం లేదు, వేరే వాళ్ళు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి COP 28 వస్తే, సో ఇన్ఫ్యాక్ట్ ఈ 28 సదస్సు యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్, పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది SI మీన్స్లో క్వశ్చన్ వచ్చింది. సో మహమ్మద్ ఆల్ జబీర్ లేదా జబార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈయన ఎందుకు ఫేమస్ అంటే ఇతను UAE దేశం లోపల పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమలు అధునాతన సాంకేతిక శాఖ మంత్రి అని చెప్పేసి ఉంటుంది. సో మంత్రి కూడా క్వశ్చన్ అడిగితే అడగచ్చు. మన TSPSC అనేది సో ఈ అవుట్కమ్స్, ఇండియా ఇనిషియేటివ్, తిరస్కరణ, వైఫల్యాలు ఇదంతా మర్చిపోతుంది. ఇటీవల COP 28కి అధ్యక్షత వహించిన మహమ్మద్ ఎల్ జబీరు దుబాయ్ లోపల ఏ శాఖ మినిస్ట్రీ అని చెప్పేసి ఒక దిక్కుమాల ప్రశ్న అడుగుతారు మనకు. సో వాళ్ళు ఎవరు అంటే పరిశ్రమల శాఖ మంత్రి, లేకుంటే మోడర్న్ టెక్నాలజీ అని చెప్పేసి ఆ మినిస్ట్రీ యొక్క అతను వార్తల్లో ఉన్న వ్యక్తి. అయితే ఇతనికి స్వయంగా ఒక చమురు పరిశ్రమకి ఇతను అధ్యక్షుడు. ఇది COP 28 దేనికోసం పనిచేస్తుంది అంటే ఈ వాతావరణ మార్పులకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. చమురు పరిశ్రమ ఎందుకు పనిచేస్తుంది? సో వాతావరణ మార్పులకి అనుకూలంగా పనిచేస్తుంది.
ఈ మహమ్మద్ అల్ జబీర్ అనే వ్యక్తి వివాదాస్పదం ఎందుకైండు అంటే చమురు పరిశ్రమలని ప్రోత్సహించే వ్యక్తి ఈ COP28కి వెరీ ఫస్ట్ టైం అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రశ్న మనకు వచ్చింది. తర్వాత ప్రతి అధ్యక్షుడికి సమ్మిట్ లోపల ఒక అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది, సలహా సంఘము అని చెప్పేసి పిలుస్తాం. ఈ సలహా సంఘం లోపల ప్రతి కంట్రీ నుంచి ఉండరు, కొన్ని కంట్రీస్ నుంచి మాత్రమే ఎన్నుకుంటారు. మొత్తం 197 ప్లస్ యూయూ కదా, ప్రతి కంట్రీస్ నుంచి ఉండరు, హార్డ్లీ 10 మెంబర్స్ ఏమి ఉంటారు. 10 అని చెప్పేసి అక్కడ ఎక్కడ సంఖ్య మనకి లేదు, బట్ కొద్ది మంది ఉంటారు కదా. అందులో ఇండియన్స్ ఎవరు అంటే ముఖేష్ అంబానీ. ఈ ప్రశ్న మనకు ఇంత TSPSCలో వచ్చింది. సో ముఖేష్ అంబానీ. తర్వాత ఇంకొక వ్యక్తి మనకు ఇన్ఫ్యాక్ట్ ఆమె పేరు సునీత నరేన్ అని చెప్పేసి ఉన్నది. సో సునీత నరేన్ ఇద్దరు కూడా మన ఇండియా తరపున అడ్వైజరీ కమిటీ లోపల మెంబర్స్గా ఉన్నారు. సో ఈ రెండు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే సో COP28 వరకు జరిగిన సమ్మిట్ లోపల ఏ ఒక్కసారి కూడా ఇండియన్స్ అడ్వైజరీ కమిటీలో మెంబర్స్ లేరు, వెరీ ఫస్ట్ టైం కాబట్టి కంపల్సరీ ఆ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ముఖేష్ అంబానీ, సునీత అని చెప్పేసి రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఫస్ట్ది అయిపోయింది, ఇదంతా బేసిక్స్ అండి. రైట్, నెక్స్ట్ అవుట్కమ్స్ ఏంటని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి థీమ్స్ అని చెప్పేసి కూడా ఉన్నది. సో మొత్తం 4 థీమ్స్ ఉన్నాయి COP28కి. ఆ థీమ్స్ పేరు అవసరము. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ అవుట్కమ్స్, ఇండియా ఇనిషియేటివ్ అన్నీ కూడా ఈ థీములలో ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. ఫస్ట్ది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో థీమ్ నెంబర్ 1 ఏంటి? టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. అంటే ఏంటిది? ఈ వాతావరణ మార్పులకి మనము కొన్ని మెజర్స్ తీసుకుంటాం కదా, అందులో సాంకేతికత ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలని చెప్పేసి థీమ్ అని తీసుకోవడం జరిగింది. సెకండ్ది ఇన్క్లూజన్, అంటే అందరినీ చేర్చుకోవాలి. సో డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అందరినీ చేర్చుకోవాలని అర్థం వచ్చేలా ఇన్క్లూజన్ మీన్స్ చేరిక అని చెప్పేసి వస్తుంది. మూడవది ఫైనాన్స్. సో మనం దీన్ని డిస్కస్ చేస్తాం. క్లైమేట్ ఫైనాన్స్ అండ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం మనం. ఫైనాన్స్ అవసరం ఉంటుంది వాతావరణ మార్పులు ఎదుర్కోవాలంటే. ఫోర్త్ది వెరీ ఫేమస్, సో ఫ్రంట్ లైన్ కమ్యూనిటీస్. అంటే ఈ వాతావరణ మార్పుల యొక్క వ్యతిరేక చర్యల్లో భాగంగా మనము మెజర్స్ తీసుకోగా కమ్యూనిటీస్ యొక్క భాగస్వామ్యం తీసుకోవాలి, స్థానికుల యొక్క భాగస్వామ్యం తీసుకోవాలి. ఓన్లీ ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్ వ్యక్తులు ఉండవచ్చు, సివిల్ సొసైటీ ఉండొచ్చు, NGO సంస్థలు ఉండొచ్చు అని చెప్పేసి అటువంటిది మనం తీసుకున్నాము. మొత్తం 4 థీమ్స్: టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇన్క్లూజన్, ఫైనాన్స్, ఫ్రంట్ లైన్ కమ్యూనిటీ అని చెప్పేసి 4 థీమ్స్ సమ్మిట్కి అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి? ఇక్కడ ఎక్కువ బట్టి పడద్దు అవుట్కమ్స్, ఓన్లీ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి అంతే సరిపోతుంది. గ్రూప్ 1 మెయిన్స్లో వస్తే ప్రశ్న ఏమొస్తుంది అంటే ఎక్కువ శాతం ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటి వస్తుంది, లేదా సో ప్రధాన వైఫల్యాలు ఏంటి అని చెప్పేసి ఎలా ముందుకు పోవాలని చెప్పేసి వస్తుంది. గ్రూప్ 2 లాంటి GS పరీక్షల్లో అయితే ఈ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ది ఇక్కడ మళ్ళీ అన్ని అవుట్కమ్స్లలో కొన్ని వెరీ ఫస్ట్ టైం COP28లో స్టార్ట్ చేసుకున్నాం, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ది గ్లోబల్ స్టాక్ టేక్ అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ అవుట్కమ్ ఫ్రమ్ ది COP28 GST. మనకు ఆర్డర్లో వస్తుంది, ఇదే ఆర్డర్లో రాయాలని చెప్పేసి ఎక్కడా లేదు, బట్ మనకి ఇదే ఆర్డర్లో చదువుకుంటే కొన్ని లింక్ టాపిక్స్ ఈజీగా ఆర్డర్లో గుర్తుంటాయి. సో గ్లోబల్ స్టాక్ టేక్ అనేది వెరీ ఫస్ట్ టైం 2023లో జరిగిన COP28 సమ్మిట్లోనే ప్రస్తావించడం జరిగింది. అయితే ఇంతకుముందు సో COP15 ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వస్తుంది. 2021లో జరిగింది ప్యారిస్ లోపల. సో అప్పుడే ఏమన్నారు అంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ లోపల ఏముంటుంది, 2023లో జరిగే COP సమ్మిట్ లోపల GSTని ప్రస్తావించాలని చెప్పేసి అప్పుడే చెప్పారు. ఏమంటున్నా, GST ఎప్పుడు స్టార్ట్ కావాలి అంటే ప్యారిస్ సమ్మిట్ లోపల డిసైడ్ చేసిండ్రు. ఎప్పుడు అమలు చేయబడుతుంది అంటే 23లో జరిగిన COP28 దుబాయ్లో జరిగిన సమ్మిట్ లోపల వెరీ ఫస్ట్ టైం GSTని స్టార్ట్ చేసిండ్రు. సో GST మీన్స్ మనకేంటి, గ్లోబల్ స్టాక్
టేక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కీవర్డ్. మనకి సింపుల్గా చెప్పాలి అంటే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 సెప్టెంబర్ అక్టోబర్ కల్లా దాదాపుగా అన్ని పరీక్షలు మనం దాదాపుగా అయిపోవచ్చు. ఐ మీన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయితే దాదాపుగా అయిపోవచ్చు. ఒక అంచనా ప్రకారం అయితే ఇదే ఇయర్లో మొత్తం అయితే దాదాపు అయిపోతాయి. సో మనం మధ్య మధ్యలో రివ్యూ చేసుకుంటాం. ఎంత సిలబస్ అయింది పోర్షన్, ఇంకెంత పూర్తి కావాల్సి ఉన్నది, పూర్తి కావాలంటే ఏ మెజర్స్ తీసుకోవాలి, రివ్యూ చేస్తాం కదా. నథింగ్ బట్ గ్లోబల్ స్టాక్ టేక్ అంటే అదే. ఇట్ ఈస్ రివ్యూయింగ్ మెకానిజం అని చెప్పేసి మన ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో ఇస్తాడు. సింపుల్ కీవర్డ్ ఏంటి అంటే రివ్యూయింగ్ మెకానిజము. జస్ట్ జిఎస్టీ మీన్స్ అంటే రివ్యూయింగ్ మెకానిజం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. చిన్న కీవర్డ్ అంతే. అంటే నువ్వు రివ్యూ చేస్తున్నావు, ఏం రివ్యూ చేస్తావు, ఎప్పుడైనా రివ్యూ చేస్తున్నావు అంటే సో ఇంతవరకు ఏం సాధించినావు, ఏం అచీవ్మెంట్ అయింది, నెక్స్ట్ ఏం సాధించాలి, దానికోసము మెజర్స్ ఏంటి. సో ఇది 2023లో ఫస్ట్ జిఎస్టీ వచ్చింది. సో దీన్ని ఏమన్నారు అంటే ఇంతవరకు మనము ఏమీ సాధించలేదట. సో అంటే సరిపోలేదు అని చెప్పేసి చెప్పింది. సో సరిపోలేదు, ఇంకా మెజర్స్ తీసుకోవాలి, ఇంకా చర్యలు తీసుకోవాలి. ఎంత అంటే సో 8 స్టెప్స్ చెప్పిందండి. 8 మనకు ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో ఉన్నాయి, బట్ అది అవసరం లేదు. సో 8 స్టెప్స్ ఎవరు అడగరు మనకు. సో అవి మెజర్మెంట్స్. మళ్ళీ ఇవన్నీ వస్తాయి. అంటే జనరల్గా ఏముంటాయి, పర్యావరణ మార్పులు మంచిగా ఉండాలంటే రెన్యూవబుల్ ఎనర్జీని ఫాలో కావాలి, న్యూక్లియర్ ఎనర్జీని ఫాలో కావాలి, ఈ ఫొజిల్ ఫ్యూయల్స్ ఫాలో కావద్దని చెప్పేసి అటువంటివి కనిపిస్తే ఈజీగా వాటిని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నారంటే ఎవ్రీ 5 ఇయర్స్కి, ఇక నుంచి 5 ఇయర్స్కి జిఎస్టీ రివ్యూ చేయాలి. 23లో చేసినాము, మళ్ళీ జిఎస్టీ ఎప్పుడు వస్తుంది, 28లో వస్తుంది. ఐ మీన్ ఇండియా అప్పుడు హోస్ట్ చేయవచ్చు, COP 33 వస్తుంది. సో నెక్స్ట్ది 28లో సెకండ్ జిఎస్టీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే COP 1 నుంచి ఇంతవరకు ఏం సాధించినవు, ఇంకేం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెజర్స్ వాళ్ళు సూచన ఇస్తారు. సో అదే జిఎస్టీ. సింపుల్ కీవర్డ్ ఏంటి, రివ్యూయింగ్ మెకానిజము. వెరీ ఫస్ట్ టైం COP 28 లోపల చేసుకున్నాము. నెక్స్ట్ ఎవ్రీ 5 ఇయర్స్కి చేసుకోవాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నాము. జిఎస్టీ ప్రస్తావన వెరీ ఫస్ట్ టైం COP 15లో పారిస్ అగ్రిమెంట్ లోపల వచ్చింది. దాని ప్రకారము ఫస్ట్ జిఎస్టీ రివ్యూ అయితే 23లో చేయాల్సి ఉండే, చేసుకున్నాము. ఇది సక్సెస్ అయిపోయింది. సో ఇంతవరకు ఏం సాధించినాము, ఏం చేయాలి, మెజర్స్ ఏంటని చెప్పేసి ఫస్ట్ టైం రివ్యూ చేసినాం కాబట్టి ఒక ప్రధాన విజయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్. సెకండ్ చూస్తే మనకు ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది సో క్లైమేట్ ఫైనాన్స్ అని చెప్పేసి ఉన్నది. సో క్లైమేట్ ఫైనాన్స్ మొత్తం మనకు 2 హెడ్డింగ్స్ వస్తాయి. సో క్లైమేట్ ఫైనాన్స్ అని చెప్పేసి ఉన్నది. సో దీన్ని ఇంకొక కీవర్డ్ ఏంటి అంటే ఇందులో న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్, దీన్నే NCQG అని చెప్పేసి కూడా పిలుస్తామట. న్యూ కలెక్టివ్ సో క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పేసి ఉన్నది. సింపుల్ ఇక్కడ మనకు క్లైమేట్ ఫైనాన్స్ అయితే ఏమొస్తుంది ఇక్కడ అంటే క్లైమేట్ చేంజ్ మనకు వచ్చినాయి. ఇది కీవర్డ్ కాదు, దీని ఇంకొక పేరు. సో క్లైమేట్ చేంజెస్ మనకు వచ్చినాయి. వీటిని ఎదుర్కోవాలంటే మనము నీడ్ మనీ. సో మనీ కావాలి. 2 కీవర్డ్స్తో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఏంటంటే ఇక్కడ క్లైమేట్ చేంజెస్ మనకు వచ్చినాయి, నీడ్ మనీ, ఎదుర్కోవాలంటే డబ్బు కావాలి. సో మరి మార్పులు ఏమొచ్చినాయి, మొత్తం 3 దశలుగా ఉంటుంది. సో ఫస్ట్ది మిటిగేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మిటిగేషన్ తెలుగులో ఏమంటాం, ఉపశమనము అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. ఉపశమనము ఇది క్లైమేట్ చేంజ్. అంటే ఒక విపత్తు సంభవించకంటే ముందే తీసుకునే మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపశమన చర్యలు అని చెప్పేసి లేదా మిటిగేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వరదలు అనుకోండి. సో వరదలు రాకముందే వరదలు రాకుండా ఏ మెజర్స్ తీసుకోవాలనో చెప్పేదే మిటిగేషన్. దీనికి $250 బిలియన్ అవసరం అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఇది క్లైమేట్ చేంజ్, ఇది మన నీడ్ మనీ అని చెప్పేసి ఉన్నది. దీన్ని ఇట్లాగే రాసుకోండి, మనకి ఈజీగా గుర్తుంటుంది. సెకండ్ చూస్తే అడాప్టేషన్, తెలుగులో అనుసరణ అని చెప్పేసి వస్తుంది.
ఇది ఏంటంటే విపత్తు సంభవించింది, దాన్ని ప్రభావాన్ని తగ్గించాలంటే ఏం చేయాలో అది అడాప్టేషన్ అని చెప్పేసి వస్తుంది. సో వరదలు రాకుండా చూడాలి, మిటిగేషన్. వరద వచ్చింది, సంభవించింది, దాని యొక్క ఎఫెక్ట్ మరింతగా ఎక్కువ నష్టం చేయకుండా ఉండేందుకు ఏ మెజర్స్ తీసుకోవాలనో అది అడాప్టేషన్ అని చెప్పేసి వస్తుంది. దీనికి $100 బిలియన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇస్తామని చెప్పేసి వాళ్ళు అట్లా నిర్ణయం చేసుకున్నారు, ఇంకా ఫండింగ్ స్టార్ట్ కాలేదు. ఇది మళ్ళీ మనకి వస్తుంది. ఇక్కడ థర్డ్ హెడ్డింగ్ కూడా ఇదే ఉంటుంది. థర్డ్ది లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఒక $150 బిలియన్ కేటాయించిండ్లు. మొత్తం చూస్తే $500 బిలియన్ అట 2025 కల్లా కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి మిటిగేషన్ మీన్స్ ఒక విపత్తు రాకముందే, రాకుండా ఏ మెజర్స్ తీసుకోవాలో చెప్పేది మిటిగేషన్. అడాప్టేషన్ మీన్స్ విపత్తు వచ్చింది, ఆ విపత్తు వల్ల ఎక్కువ నష్టం కలగకుండా ఏ మెజర్స్ తీసుకోవాలో చెప్పేది అడాప్టేషన్. లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెన్సేషన్, అంటే నష్టపరిహారము. అయితే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వనౌటు దేశం అని చెప్పేసి ఉన్నది. ఇది స్మాల్ ఐలాండ్ అమెరికా అని చెప్పేసి ఉన్నది. ఇది ఒక డెవలప్డ్ కంట్రీ. కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ పరిశ్రమల వల్ల వస్తుంది, పరిశ్రమలు డెవలప్డ్ కంట్రీస్లలో ఉంటాయి. సో ఇది ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ బయటకు పంపింది, క్లైమేట్ చేంజ్ వచ్చింది, గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. దీనికి కారణం ఎవరు? అమెరికా. వనౌటు పాపం చాలా మంచి కంట్రీ, దీవులలో ఉంటుంది, మంచి పర్యావరణం కలిగి ఉంటుంది, ఎటువంటి ఎమిషన్స్ ఉండవు. అయినా ఈ గ్లోబల్ వార్మింగ్ దీని కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది నష్టపోయింది, లాస్ అయిపోయింది, డ్యామేజ్ జరిగింది. కాబట్టి అమెరికా కంట్రీ ఏం చేయాలి? వనౌటు కంట్రీకి కంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపరిహారం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈ కంట్రీ యొక్క చర్యలు లేకపోయినా దీనికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. వై? బికాస్ గ్లోబల్ వార్మింగ్ అనేది గ్లోబల్ మొత్తం వస్తుంది కాబట్టి ఈ చర్య ఈ కంట్రీకి లేకున్నా ఇది నష్టపోయింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ లాస్ అండ్ డ్యామేజ్. అడాప్టేషన్, లాస్ అండ్ డ్యామేజ్ రెండు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. విపత్తు వచ్చినాక దాని యొక్క నష్టాన్ని తగ్గించేందుకు డెవలప్డ్ కంట్రీస్ డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరు కాబట్టి మనం కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. సో మనకి ఇక్కడ సెకండ్ అయిపోయింది కదా. థర్డ్ హెడ్డింగ్ అడాప్టేషన్ ఉంటుంది. ఫోర్త్ హెడ్డింగ్ వచ్చేసి వెరీ ఫేమస్ గ్రూప్ అండ్ మెయిన్స్కి మరొక అవకాశం ఉన్న ప్రశ్న, లాస్ అండ్ డ్యామేజ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఫేమస్. రైట్, ఇప్పుడు థర్డ్ది. సెకండ్లో ఏమైంది? మన క్లైమేట్ ఫైనాన్స్ అంటే 2025 కల్లా ఎంత రావాలి? మనం మూడింటిని ఎదుర్కోవాలి అంటే $500 బిలియన్ కావాలన్నట. ఒక అంచనా అంతే, ఇది ఒక అంచనా, దీన్ని ఇంకా ఏర్పాటు ఏం చేయలేదు. మిటిగేషన్ చర్యలకి విపత్తు రాకుండా ఉండేందుకు $250 బిలియన్, విపత్తు వచ్చినాక దాని యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు $100 బిలియన్, లాస్ అండ్ డ్యామేజ్ నష్టపోయిన దేశాలకు నష్టపరిహారం కింద $150 బిలియన్ అవసరం అని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. అదే క్లైమేట్ ఫైనాన్స్. ఇది న్యూ కలెక్టివ్ క్వాంటిటీ గోల్స్, అంటే మనం కొత్తగా కలెక్టివ్గా అందరూ కలిసి చేయాల్సింది. సో క్వాంటిటీ మనకి పరిమాణం కలిగి ఉన్నది $500 బిలియన్ అని చెప్పేసి ఒక గోల్ లక్ష్యం పెట్టుకున్నాము. అంతవరకు వీళ్ళు ఇంత జమ చేయాలి. అదే న్యూ కలెక్టివ్ క్వాంటిటీ గోల్స్ అని చెప్పేసి పిలుస్తాం, క్వాంటిఫైడ్ గోల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు మనకు మిటిగేషన్ అయితే ఇది ఇన్ఫ్యాక్ట్ ఎవరికి వాళ్ళు చేయాల్సిందే. ఉపశమనం కోసము మన ఇండియా అనేది నెంబర్ ఆఫ్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి, ఆ క్రెడిట్ లైఫ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ తీసుకొచ్చింది, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి, అవన్నీ మిటిగేషనే, రాకుండా ఉండేందుకు ఇవన్నీ. సో మనం నెక్స్ట్ వస్తుంది థర్డ్ హెడ్డింగ్ ఏంటి అంటే అడాప్టేషన్ గోల్ అని చెప్పేసి. సో గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. సో మళ్ళీ చెప్తున్నా, ఇది అనుసరణ అంటే విపత్తు వచ్చింది, దాని ప్రభావాన్ని తగ్గించాలని చెప్పేసి. సో ఇది గ్లోబల్ గోల్ అంటే అందరు కలెక్టివ్గా తీసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ విపత్తుల వల్ల ప్రభావాన్ని తగ్గించేలా ఒక కోఆపరేటివ్గా అందరూ సహకారం చేసుకోవాలని చెప్పేసి థర్డ్ తీర్మానం చేయడం జరిగింది. సో థర్డ్ ఇది ఈజీ, ఏం లేదు. గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్, అడాప్టేషన్ని ఎదుర్కొనేందుకు గ్లోబల్ గోల్ ఇది. అందరూ కలిపి నిర్ణయం తీసుకోవాలి, సహకారం తీసుకోవాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవాలి. ఈ దేశము ఆ దేశానికి ఫండింగ్ అందించాలి అవసరం ఉంటే, అట్లా వస్తుంది.
సో ఫోర్త్ది మళ్ళీ ఇదే వస్తుంది, లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది వెరీ వెరీ ఫేమస్. మనం దీన్ని వేరే డిస్కస్ చేయాలి, ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్కి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇది ఈజీగా అర్థమైంది, గ్లోబల్ స్టాక్ టేక్. సెకండ్ది క్లైమేట్ ఫైనాన్స్లో మొత్తం 3 ఉంటాయి. ఆ 3లో మళ్ళీ మనకు ఒక 2 ఉన్నాయి, గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్, ఇంకొకటి లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి మనకు 4th కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. వెరీ ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, 1991లో వనౌటు దేశము, ఒక స్మాల్ ఐలాండ్ కంట్రీ, సో ప్రతిపాదించింది డెవలప్డ్ కంట్రీస్, సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఎల్డీసీకి, తర్వాత స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ కంట్రీస్ లేదా డెవలపింగ్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం, SIDS. ఎల్డీసీ అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీ, లో డెవలప్డ్ కంట్రీస్. SIDS మీన్స్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అని చెప్పేసి దీవులు చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో వాటి కోసము డెవలప్డ్ కంట్రీస్ కంపల్సరీ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇవ్వాల్సిందని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ప్రతిపాదించింది వనౌటు. అప్పటికల్లా మనకు కాపు సదస్సులు లేవు వాస్తవంగా, 95లో ఫస్ట్ ఇది వచ్చింది. సో అప్పుడే ఇది ప్రతిపాదించింది. తర్వాత ఏమైంది అంటే 2013లో ఇన్ఫ్యాక్ట్ మనకి 19లో COP 13 జరిగింది, వార్సాలో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 2019 ఇయర్లో COP 13 వార్సాలో జరిగింది. అప్పుడు వెరీ ఫస్ట్ టైం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కోసం ఒక మెకానిజాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. వాతావరణ మార్పులకి దుర్బలమైన కంట్రీస్ ఏవైతే ఉంటాయో, దుర్బలము మీన్స్ ఏవైతే నష్టపోయినాయో వాటికి సహాయం అందించేందుకు ఇది ఒక ఒప్పందము, వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం అని చెప్పేసి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనే పదాన్ని ఉపయోగించకుండా వాతావరణం పరంగా నష్టపోయిన కంట్రీస్కి ఇది ఫండింగ్ అందించే మెకానిజము. వెరీ ఫస్ట్ టైం ఇది ఏర్పాటైంది క్లైమేట్ ఫైనాన్స్లో భాగంగా. వెరీ వెరీ ఫేమస్. ఏమంటున్నా, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అయితే పదం ఉపయోగించకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ పాకిస్తాన్లో వరదలు వచ్చినాయి, మనము ఈ వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది, అంటే అది ఫస్ట్ సహాయం పొందింది. సో ఇది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనే పదం వాడకుండా వాతావరణ మార్పుల ఫలితంగా ఏ దేశం నష్టపోతే వాటికి ఫండింగ్ అందిస్తుంది, WIMA అని చెప్పేసి పిలుస్తాం. ఇదే కాన్సెప్ట్ కలిగి ఉన్నది. నెక్స్ట్ ఏమైంది అంటే, సో 2022 లాస్ట్ ఇయర్ COP 27 ఈజిప్ట్లో జరిగింది. షర్ము ఎల్ షేక్ ఈ ప్రాంతం పేరు ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని క్రియేట్ చేయబడింది. ఇట్ ఈస్ ఓన్లీ క్రియేట్ బట్ నాట్ ఆపరేషన్. నాట్ అంటే ఆపరేటబుల్ కాలే, అంటే ఆచరణాత్మకంగా ఇంకా స్టార్ట్ కాలేదు. 27 లోపల COP 27 లోపల ఓన్లీ సృష్టించబడింది కానీ ఆచరణాత్మకంగా స్టార్ట్ కాలేదు, ఆపరేషన్ మోడ్లో లేదు. దీన్ని 2023లో COP 28 యొక్క ఫస్ట్ డే నవంబర్ 30, ఇది డేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో UAE స్టార్ట్ చేసింది. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎప్పుడు క్రియేట్ చేయబడింది, COP 27లో. ఎప్పుడు ఆచరణాత్మకంగా అమల్లోకి వచ్చింది, COP 28 నవంబర్ 30. UAE కంట్రీ వెరీ ఫస్ట్ టైం $100 మిలియన్ తన వంతుగా ఇవ్వడం జరిగింది, హోస్ట్ చేస్తున్నామని చెప్పేసి. అదే రోజు యూరోపియన్ యూనియన్ $275 మిలియన్, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఫస్ట్ టైం కంట్రిబ్యూట్ చేసినాయి కాబట్టి. సో దరిద్రంగా అమెరికా పెద్ద కార్బన్ ఎమిషన్స్ కంట్రీ, అది $17.5 మిలియన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద నవంబర్ 30న అదే రోజు, సో ఫస్ట్ డే నాడు మనకు $475 మిలియన్ వచ్చినాయి. 475 మిలియన్, నాట్ బిలియన్ డాలర్లు. సో అనుకున్నంతగా రాలేదు. మొత్తం మీద ఈ నవంబర్ 30 నాడు ఇంత స్టార్ట్ అయితే డిసెంబర్ 12 ఎండింగ్ నాటికల్లా అందరి కంట్రిబ్యూషన్ చూస్తే $790 మిలియన్ మాత్రమే రావడం జరిగింది. సో మన అంచనా ప్రకారం అయితే ఇది చాలా తక్కువ. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అయితే చాలా ఎక్కువ ఊహించిండ్రు, బట్ రాలేదు ఇది. ఎందుకంటే ఇట్ ఈస్ వాలంటరీ బేస్డ్, ఇది నాట్ మండేటరీ అని చెప్పేసి తెలుసు. ఇండియా ఇంకా కంట్రిబ్యూట్ చేయలేదు, దీనికి ఎటువంటి కంట్రిబ్యూషన్ అయితే ఇవ్వలేదు.
రైట్, ఎందుకంటే ఇండియా కూడా వాతావరణ మార్పుల ఫలితంగా ఎఫెక్ట్ అయ్యే కంట్రీ కాబట్టి కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన స్టేజ్లో లేదు. యూఎస్ఏ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా లాంటి డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాలి. సో ఇదే అండి మనకి దీంట్లో ఏం నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే వెరీ ఫస్ట్ టైం 1991లో 1 అవుట్ ప్రపోజ్ చేసింది, COP27లో క్రియేట్ చేయబడింది, COP28 నవంబర్ 30న స్టార్ట్ చేయబడింది. యూఏఈ కంట్రీ వెరీ ఫస్ట్ కంట్రిబ్యూటర్ $100 మిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ అమెరికా స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. మనం డీమెరిట్స్ కింద రాయొచ్చు. అతిపెద్ద కార్బన్ ఉద్గారిని తక్కువ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం డీమెరిట్స్లో రాసుకోవచ్చు ఇది. రైట్, మరి దీన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే 4 ఇయర్స్కు గాను ఇంటేరిమ్ హోస్ట్, మధ్యంతర హోస్ట్గా వరల్డ్ బ్యాంక్ వ్యవహారం చేస్తుంది. దెర్ ఈజ్ నో కంప్లీట్ మెకానిజం ఫర్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఇంతవరకు మనకి ఎటువంటి సచివాలయం ఏర్పాటు చేసుకోలేదు, ఎవరు ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తారో ఎవరికి ఇస్తారో అని చెప్పేసి ఏం పెట్టుకోలేదు. ఓన్లీ ఇన్ని డబ్బులు అయితే వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ దీన్ని హోస్ట్ చేస్తుంది. మరి ఎవరికి ఇవ్వాలి అంటే సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఇవ్వాలి, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్కి ఇవ్వాలి, ఇండియా కూడా ఇవ్వాలి. వై? బికాజ్ ఇండియా డెవలపింగ్ కంట్రీ, ఇట్ ఇస్ నాట్ డెవలప్డ్ కంట్రీ. ఇది లాస్ అండ్ డ్యామేజ్. గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఏం అవసరం అంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ తగినంతగా వాతావరణ మార్పులు ఎదుర్కొంటూ పనిచేస్తుందా, విమర్శనాత్మకంగా రాయమని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. మనం ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో చేద్దాం గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే మనకు చాలా టైం పడుతుంది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ కోసము దీన్ని ఫోకస్ చేయాలి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ 100% సరిపోదు, ఎందుకు మనం రాయాలి. రైట్, సో నెక్స్ట్ తర్వాత ఇన్ని మొత్తం 4 అయిపోయినాయి మనకు. సో నెక్స్ట్ ఓన్లీ హెడ్డింగ్స్ చూసుకుంటే సరిపోతుంది, హెడ్డింగ్స్ చూస్తే అర్థమవుతుంది. సో హెడ్డింగ్లో ఏమున్నదంటే సో ట్రాన్సిషనింగ్, ఇంగ్లీష్లో ఉన్నది, ఫ్రమ్ సో ఫొజిల్ ఫ్యూయల్స్. ఇది ఫజిలా లేకుంటే ఫొజిలా నాకు తెలియదు. సో ఇన్ఫ్యాక్ట్ ఫొజిల్ ఫ్యూయల్ లేదా ఫజిల్ అని చెప్పేసి కూడా పిలవచ్చు. శిలాజ ఇంధనాల నుంచి పరివర్తనం చెందాలి అంటే మనం తగ్గించుకోవాలని చెప్పేసి. అయితే ఇక్కడ ఈ ఫొజిల్ ఫ్యూయల్, సో శిలాజ ఇంధనం అనే పదము వెరీ ఫస్ట్ టైం ఉపయోగించారు ఈ COP28లో, కాబట్టి వెరీ వెరీ ఫేమస్. కార్బన్ ఎమిషన్స్కి కారణము వన్ ఆఫ్ ది రీజను ఫొజిల్ ఫ్యూయల్ కూడా కారణం అవుతుంది. చమురు కావచ్చు, సహజ వాయువు కావచ్చు, లేదా బొగ్గు కావచ్చు, ఇవి మనకు ఫొజిల్ ఫ్యూయల్ కిందకి వస్తాయి. సో ఏం చేయాలి ఇక్కడ? పూర్తిగా బ్యాన్ చేయడం కాదు, తగ్గించుకోవాలి. సో మన 2 కీవర్డ్స్ ఇక్కడ వస్తాయి, ఫేజ్ అవుట్, ఫేజ్ డౌన్ అని చెప్పేసి ఉంటుంది. ఫేజ్ అవుట్ మీన్స్ ఆ ఫొజిల్ ఫ్యూయల్ని కంప్లీట్గా బ్యాన్ చేసి పడేయాలి. ఫేజ్ డౌన్ మీన్స్ గ్రాడ్యువల్గా తగ్గించాలి, సో గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో మనము ఈ ఫొజిల్ ఫ్యూయల్ని తగ్గించుకోవాలని చెప్పేసి బ్యాన్ చేయడం కాకుండా తగ్గించుకోవాలి. ట్రాన్సిషనింగ్ అంటే మనకి ఏంది, పరివర్తన వైపు రావాలి. అయితే ఇందులో ఈ చమురు సహజ వాయువు యొక్క పేర్కొనకుండా కేవలము కోల్ అనే పదాన్ని పేర్కొన్నారు. అంటే సో మనకు నెక్స్ట్ హెడ్డింగ్ వస్తుంది, సో ఫేజ్ డౌన్ ఆన్ కోల్ అంటే ఏంది, బొగ్గు వినియోగాన్ని తగ్గించుకోవాలి. నాట్ ఫేజ్ అవుట్, ఇట్ ఈస్ ఫేజ్ డౌన్. సో ఇది ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతే. క్వశ్చన్ ఎలా వస్తుంది, క్రింది వాటిలో COP28లో అవుట్కమ్ కానిదని చెప్పేసి వస్తుంది. బొగ్గును తగ్గించుకోవడము, బొగ్గును పూర్తిగా నిర్మూలన చేయడం అని చెప్పేసి అట్లా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫేజ్ డౌన్, నాట్ ఫేజ్ అవుట్ అని చెప్పేసి. ఎందుకోసం ఇట్లా అంటే సో స్టార్టింగ్ మాత్రం మనకి ఏముందంటే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కార్బన్ క్యాప్చర్డ్ అండ్ స్టోరేజ్ ఈ టెక్నాలజీ లేకుంటే ఆ దేశంలో కోల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయొద్దు కొత్తగా అని చెప్పేసి తీర్మానం చేసిండు. సో మన మోడీ గారు లేసి అబ్జెక్షన్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడిండు. ఎందుకోసం అంటే భారతదేశంలో కోల్ పవర్ తప్పనిసరి, మన పవర్ జనరేషన్ అనేది ఎక్కువ ఇప్పటికి కూడా కోలే ఉన్నది. సో మేము ఇది బ్యాన్ చేస్తే మేము ఎట్లా విద్యుత్ అని చెప్పేసి మేము చీకట్లో ఉండిపోతామని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ చైనా కూడా డెవలపింగ్ కంట్రీసే, సౌత్ ఆఫ్రికా డెవలపింగ్ కంట్రీసే, ఇవన్నీ వ్యతిరేకిస్తే అప్పుడు ఈ ఫేజ్ అవుట్ని కాస్త ఫేజ్ డౌన్కి చేసినారు. ఇండియా అబ్జెక్షన్ చెప్తేనే చేయలేదు, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూడా చేయడం జరిగింది. సో 3 కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 3 కంట్రీస్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అవసరం కాబట్టి
గ్లోబల్ ఎకనామీ కావచ్చు లేదా గ్లోబల్లో మొత్తం మీద పొలిటిక్స్ పరంగా కావచ్చు 3 మంచి కంట్రీస్ కాబట్టి వీటిని మన్నించి మొత్తం మీద ఫేస్ డౌన్ కోల్గా చేయడం జరిగింది. బొగ్గు వినియోగాన్ని తగ్గించుకోవాలి క్రమంగా. దెర్ ఈజ్ ఏ డిమెరిట్ ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు టైం లైన్ పెట్టలేదు, ప్లస్ ఆ టార్గెట్ ఎంత అని చెప్పేసి కూడా పెట్టలేదు. దెర్ ఈజ్ నో టైం లైన్, దెర్ ఈజ్ నో టార్గెట్ కాబట్టి ఇది మైనస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇండియా దీన్ని వ్యతిరేకించింది, దీన్ని ఫేజ్ అవుట్ని వ్యతిరేకించింది, ఫేజ్ డౌన్ని సమర్థించింది అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది మనకు ఏది ఫేజ్ డౌన్ ఆఫ్ కోల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిఘటించింది దేన్ని? కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అంటే ఏంది? ఎంత కార్బన్ ఎమిషన్స్ వచ్చిన దాన్ని క్యాప్చర్ చేసి స్టోరేజ్ చేసే అంత సామర్థ్యం లేకుంటే, టెక్నాలజీ లేకుంటే వాళ్ళు కోల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయొద్దు అని చెప్పేసి తీర్మానం చేస్తే ఇండియా వ్యతిరేకించింది కాబట్టి అది ప్రశ్న అయితే వస్తుంది. నెక్స్ట్ మీథేన్ ఎమిషన్స్ కట్ అని చెప్పేసి ఉన్నది. ఓన్లీ హెడ్డింగ్ చదువుకోండి. సో దీనిలో మనం ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫేస్ డౌన్ మనకు అర్థం కాలేదా? బొగ్గు వినియోగం తగ్గించుకోవాలి. సో మీథేన్ ఎమిషన్స్ కట్ ఏంటిది? మీథేన్ ఉద్గారాలు తగ్గించుకోవాలని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టినారు. బట్ ఇది తీర్మానం మనకు సయోధ్య రాక తీర్మానం మనకు నెగ్గలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మీథేన్ ఎమిషన్స్ కట్ ఎందుకు చేయాలి ఫస్ట్ మనం చూస్తే, ఇండియా వ్యతిరేకించింది దీన్ని కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది. ఇండియా ఎస్ అంటే ఎస్, నో అంటే నో అయిపోయింది. సమ్మిట్ మొత్తం కూడా కంప్లీట్గా మనం విశ్వ గురుస్థానంలో ఉన్నామని చెప్పేసి చెప్పొచ్చు దీన్ని బట్టి చూస్తే. సో ఫస్ట్ మనకు ఈ కార్బన్ ఎమిషన్స్ లోపల ఎక్కువ కారణము గ్లోబల్ వార్మింగ్కి కారణం ఏంటి? CO2 ఫస్ట్ మనకు. సెకండ్ కారణం చూస్తే మీథేన్ అని చెప్పేసి 25% ఇదే కారణం అట. సెకండ్ మనకి మీథేన్. అయితే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్కి ఎఫెక్ట్ చేసేది CO2 మనకు తెలుసు ఆల్రెడీ. శక్తివంతమైన చూస్తే CO2 కంటే CH4 80 రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఇది అంతగా లేదు కాబట్టి తక్కువ ఉద్గారాలు మనకు వచ్చినాయి. ఏమంటున్నా, శక్తి పరంగా చూస్తే CO2 అనేది CH4 కంటే చాలా తక్కువ ఉంటుంది. కరెంట్ పోయింది, కంటిన్యూ చేద్దాం కంపల్సరీ మనం. ఒక్క నిమిషం అండి. ఓకే, CO2 కంటే CH4 80 రెట్లు శక్తివంతమైంది. బట్ మన గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువ కారణం CO2. ఎందుకోసం అంటే ఇది ఎక్కువ పరిమాణంలో ఉంది, తక్కువ పరిమాణంలో ఉంది కాబట్టి సో CH4 25% కారణం అవుతుంది. అయినప్పటికీ శక్తి పరంగా చూస్తే CO2 కంటే CH4 శక్తివంతంగా ఎఫెక్ట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ ఇది మనకు బేసిక్ అంటే ఎందుకు మీథేన్ను కట్ చేయాలంటే ఇందుకు CH4 చాలా హై ఎఫెక్టివ్ ఉంటుంది. రైట్, దీని యొక్క సోర్స్ ఏంటి మనకి అంటే వ్యవసాయం నుంచి వస్తుంది ప్లస్ పశువుల నుంచి వస్తుంది. ఇవి రెండు ఇండియాలో కంపల్సరీ. సో వ్యవసాయము పశువులు లేకుండా ఇండియా అనేది మనం ఊహించలేం కాబట్టి సో పూర్తిగా కట్ చేస్తే వ్యవసాయం మేము చేసుకోలేం, పశువులు మేపలేం కాబట్టి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం అని చెప్పేసి మోడీ గట్టిగా అబ్జెక్షన్ అని చెప్పేసి చెప్తే దాన్ని తిరస్కరించడం జరిగింది. సో దీన్ని అయితే ఎటువంటి తీర్మానం చేయలేదు. బట్ మనకు COP27లో ఇంతకుముందు సో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో దీనికి 100 దేశాలు స్వచ్ఛందంగా సంతకాలు చేసినాయి. దీన్ని ఈ గ్లోబల్ మీథేన్ని మేము కట్ చేస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా సంతకం చేసినాయి. బట్ ఇక్కడ ఇండియా మన సంతకం చేయలేదు, ఇండియా వ్యతిరేకించింది. COP28లో మీథేన్ ఎమిషన్స్ మీద తీర్మానం చేయలేదు. సో దాన్ని అయితే నెగ్గలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయితే ఈ 100 కంట్రీస్ ఏమని అంటే మేము 2030 కల్లా ఇప్పుడున్న లెవెల్తో పోలిస్తే 30% తగ్గిస్తామని చెప్పేసి COP27లో తీర్మానం చేసిన. ఇట్ ఈస్ వాలంటరీ అంటే ఇది మీటింగ్లో మనకు ఈ అన్ని దేశాలు ఒప్పుకుంటేనే మనకు అవుట్కమ్ కిందికి వస్తుంది. ఇది ఒప్పుకోలేదు బట్ ప్రవేశపెట్టబడింది, తిరస్కరించబడింది అని చెప్పేసి రాసుకోవాలి. ఇండియా వై బికాజ్ అంటే ఇండియాలో వ్యవసాయము పశుపోషణ తప్పనిసరి కాబట్టి మీథేన్ యొక్క సోర్స్ ఇవే రెండు కాబట్టి మీథేన్ ఎమిషన్స్ మేము తగ్గించమని చెప్పేసి ఇండియా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో COP27 మనకు ఈజిప్ట్లో జరిగింది, షర్మ్ ఎల్ షేక్ లోపల. అక్కడ 100 కంట్రీస్ స్వచ్ఛందంగా మేము మీథేన్ ఎమిషన్స్ కట్ చేస్తాము ఎప్పుడు 2030 కల్లా 30% అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వార్తలు ఉంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా తిరస్కరించిన ఇంకానొక ఒప్పందం ఇది. రైట్, నెక్స్ట్ తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ అని చెప్పేసి ఉన్నది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్
దీంట్లో మొత్తం 3 ఉంటాయి. సో ఫస్ట్ చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీని 3 టైమ్స్ చేయాలి అని చెప్పేసి, సో 2030 కల్లా రెన్యూవబుల్ ఎనర్జీని 3 టైమ్స్ చేయాలి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ వస్తుంది, విండ్ ఎనర్జీ వస్తుంది. ఎంత అది అర్థం అంటే 11,000 గిగావాట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఇట్ ఈస్ గ్లోబల్ టార్గెట్, నాట్ ఇండివిజువల్ టార్గెట్. పెద్ద లోపం ఇది వాస్తవంగా. ఎవరు చేయాలి ఇది? అమెరికా, రష్యా అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. గ్లోబల్ లెవెల్లో ఉన్న లక్ష్యం ఇది ఒకటి. సో ఎవరు పట్టించుకోరు. రేపు 1000 రూపాయలు తేండి ఒక 100 మందికి చెప్తే ఎవడు తీసుకురాడు. అదే 100 మందికి మంచికి 10 రూపాయలు అని చెప్పేసి ఒక 20 అని చెప్పి చెప్తే 1000 రూపాయలు ఈజీగా అయిపోతాయి. సో ఇట్ ఈస్ ఓన్లీ గ్లోబల్ టార్గెట్. ఇట్ ఈస్ డిమిట్ అని చెప్పేసి మనం గ్రూప్ 1 మెయిన్స్లో రాసుకోవచ్చు. సెకండ్ ఇది న్యూక్లియర్ ఎనర్జీని కూడా ట్రిపులింగ్ చేయాలి. ఇప్పుడు ఉన్నదానికంటే ఏం చేయాలి? ట్రిపులింగ్ చేయాలి. సేమ్ ఇవి 2 కూడా మనకు ట్రిపులింగ్ చేయాలని చెప్పేసి ఉన్నది. ఇంకొకటి ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రతి కంట్రీస్, ఎనర్జీ ఎఫిషియన్సీ మీన్స్ మనకి విద్యుత్ సామర్థ్యం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఫ్రిడ్జ్లు మనకు అవి ఉంటాయి కదా, సో 5 స్టార్ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉన్నట్టు, తక్కువ విద్యుత్ని నష్టపోతాం మనము. సో దాన్ని ప్రతి దేశం కూడా అంటే గ్లోబల్ లెవెల్లో ఇది గ్లోబల్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ 2% నుంచి 4% పెంచుకోవాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి 2030 కల్లా అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే విద్యుత్ నష్టపోవద్దు. అటువంటి టెక్నాలజీని ప్రతి ఇయర్ ఎవ్రీ కంట్రీ కూడా ఏం చేయాలి అంటే పెంచుకుంటూ పోవాలి. ఎంత? 2 to 4% పర్ ఇయర్ అప్ టు 2030 వరకు కూడా ఇట్లా చేసుకుంటూనే పోవాలి. అప్పుడు మనకు కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి మొత్తం మనకు 3 వచ్చింది కింద. ఏమొచ్చినాయి? ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ ట్రిపుల్ చేయాలి, న్యూక్లియర్ ఎనర్జీ ట్రిపుల్ చేయాలి, ఎనర్జీ ఎఫిషియన్సీని 2 to 4% పెంచుకోవాలని చెప్పేసి అది లక్ష్యం పెట్టుకుని. ఇట్ ఈస్ గ్లోబల్ లెవెల్లో ఉన్న టార్గెట్, నాట్ ఇండివిజువల్ బేస్లో లేదు. రైట్. నెక్స్ట్ ఇంకోటి, ఇక ఇవన్నీ ఇంకొకటి గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అని చెప్పిస్తున్నదండి. సో గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఇదేంటంటే, సో మనము శీతలీకరణ యంత్రాలు ఉపయోగిస్తాం, దాని నుంచి మనకు కార్బన్ ఎమిషన్స్ వస్తాయి. దీన్ని తగ్గించాలని చెప్పేసి ఇది లక్ష్యం పెట్టుకున్నాము. ఎంత మనకంటే, సో 66 కంట్రీస్ సంతకం పెట్టినాయి. 68% తగ్గిస్తాయట 2030 కల్లా. 2022 లెవెల్తో పోలిస్తే 30 కల్లా 68% తగ్గిస్తాయట. అంటే ఇప్పుడు కూలింగ్ యంత్రాల వల్ల ఎంత కార్బన్ ఎమిషన్స్ వస్తున్నాయో 20 సెకండ్లో, 30 నాటికి 20 సెకండ్లో ఉన్నదాంతో పోలిస్తే 68% తగ్గిస్తుందట. 66 కంట్రీస్ సైన్ చేసి ఇండియా కూడా ఇక్కడ వ్యతిరేకించింది. వై? బికాస్ మాకు హెల్త్ సెక్టార్లో కూలింగ్ యంత్రాలు తప్పనిసరి. మనము వ్యాక్సిన్స్ కొన్ని కూలింగ్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి దాంట్లో మనకు కూలింగ్ టెక్నాలజీ లేకుండా వేరేది లేదు కాబట్టి సో ఇండియా దీన్ని వ్యతిరేకించిందని చెప్పేసి చెప్పొచ్చు. సో గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఎవరియేషన్లు 66 కంట్రీస్ చేసినాయి. కూలింగ్ యంత్రాలని తగ్గించుకుంటాయట. సో ఎప్పటికల్లా 2030 కల్లా 68% తగ్గిస్తాయట. ఇవన్నీ అవుట్కమ్స్ మనకు దేశాల పరంగా 2050 అండి. ఇది 2050 అని చెప్పేసి చూసుకోవాలి. 2050, 30 కాదు. సో 50 కల్లా 66 కంట్రీస్ 68% తగ్గిస్తాయట. 20 సెకండ్ లెవెల్లో ఎంత ఉంటే అంత. నెక్స్ట్ కొన్ని కొత్తగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇవన్నీ అన్ని కంట్రీస్ చేయాల్సినవి. కొన్ని మాత్రము మెంబర్ స్టేట్సే కాదు. మనకి ఇంతకుముందు ఈ థీమ్స్ ఉన్నాయి కదా, ఆ థీమ్లలో 4th ఏంటి మనకి ఫ్రంట్ ల్యాండ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఉన్నాయి. స్థానికుల్ని భాగస్వామ్యం చేయాలి. ఎంతసేపు దేశాలే కాదు, ప్రైవేట్ సంస్థలు కూడా అవసరం ఉంటుంది. ఆ థీమ్లో భాగంగా మనకి వెరీ ఫస్ట్ టైం చాంప్ ఇనిషియేటివ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. సో చాంప్ ఇనిషియేటివ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది మనకి ఇది. సో చాంప్ ఇనిషియేటివ్ కనిపిస్తుందా? ఎస్, సరిపోతుంది. సో చాంప్ ఇనిషియేటివ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. ఏంటి చాంప్ ఇనిషియేటివ్ అంటే ఇంతకుముందు లేదు వాస్తవంగా. సో ఇది ఆ కొలిషన్ హై అంబిషన్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ అంటే సమూహం మనకు హై అంబిషన్ కలిగి ఉండాలి. మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ మెంబర్ స్టేట్సే కాదు, ఇండియానే కాదు, ఇండియాలో ఉన్న వ్యక్తులు, ఎన్జిఓ సంస్థలు, పౌర సంఘాలు కూడా ఫైట్ చేయాలి క్లైమేట్ చేంజ్కి అని చెప్పేసి చాంప్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఇటువంటిది ఫుల్ ఫామ్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది మనకు జిఎస్ పేపర్ లోపల లేదా ప్రిలిమ్స్ పేపర్ లోపల.
సో కొలిషన్ ఫర్ హై అంబిషన్ మల్టీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో భాగంగా మనకు ఛాంపియన్ అవార్డు అని చెప్పేసి కొత్తగా ప్రవేశపెట్టిండ్రు. సో ఛాంపియన్ అవార్డు అంటే వ్యక్తుల పరంగా క్లైమేట్ చేంజ్ యొక్క వ్యతిరేకత కోసం ఎవరైతే పనిచేస్తారో పర్యావరణం కోసం అని చెప్పేసి వాళ్ళకి అవార్డు ఇస్తుండ్రు. ఈ హై లెవెల్ ఛాంపియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ అవార్డు పేరు మనకు సో హై లెవెల్ ఛాంపియన్, కొత్త అవార్డు ఇది. ఇటీవల మనకు సో COP28 లోపల ఈ ఫస్ట్ అవార్డు IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ యొక్క డైరెక్టర్ జనరల్, ఆమె కూడా మహిళనే, దుబాయ్ వ్యక్తి. ఆమె పేరు ఇన్ఫ్యాక్ట్ రజన్ ఆల్ ముబారక్ అని చెప్పేసి ఉన్నది. సో రజన్ ఆల్ ముబారక్ అని చెప్పేసి ఉన్నది, ఈమెకు వచ్చిందండి. సో వెరీ వెరీ ఫేమస్ పర్సన్. హై లెవెల్ ఛాంపియన్ అవార్డు COP28 లోపల ఫస్ట్ అవార్డు గోస్ టు రజన్ ఆల్ ముబారక్. ఈమె ఎవరు అంటే IUCN యొక్క డైరెక్టర్గా పనిచేస్తుంది, దుబాయ్ వ్యక్తి, ఆమె మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఛాంప్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎంతసేపు గవర్నమెంటే కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండివిజువల్ పర్సన్స్ కానీ, సివిల్ సొసైటీ కానీ, NGO సంస్థలు కానీ క్లైమేట్ చేంజ్కి చేసే పోరాటంలో రావాలని చెప్పేసి ఇది ఫ్రంట్ లైన్ కమ్యూనిటీస్ అనే థీమ్ ఉంది కదా, అది దీని కిందికి వస్తుంది. ఒక ప్రైవేటు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది. సో వీళ్ళు అవార్డు ఇస్తే ఏం చేస్తారు అంటే మరింతగా ప్రోత్సాహకరంగా పనిచేస్తారు. ఇంకోటి అలెట్రా అని చెప్పేసి ఉన్నది. సో ఆల్ టెర్రా అని చెప్పేసి ఇది UAE కంట్రీ, దీన్ని ఒక ప్రైవేటు పెట్టుబడి సంస్థ అండి. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పనిచేసే పోరాటంలో కలిసి వచ్చేందుకు ప్రైవేట్ సంస్థల కోసం ఒక పెట్టుబడి ప్లాట్ఫాము అల్టెర్రా అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క అధ్యక్షుడు UAE లోపల మనకి ఇన్ఫ్యాక్ట్ మహమ్మద్ అల్ జబీర్, అదే మన COP28 యొక్క అధ్యక్షుడు, దీనికి అధ్యక్షుడు పనిచేస్తున్నాడు. ఈ ఫండ్ని నిర్వహణ చేసేది మనకు సో ల్యూటెన్ క్యాపిటల్ అనే సంస్థ, ఇది దుబాయ్ లోపల ఒక పర్యావరణ సంస్థ. ఈయన వ్యక్తి మనకు అధ్యక్షుడు పనిచేస్తున్నాడు ఈ ఫండ్కి. ఇదేమో కండక్టర్ చేస్తుంది ల్యూటెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక ప్రైవేటు పెట్టుబడి సంస్థ. ఎందుకు పనిచేస్తుంది? క్లైమేట్ చేంజ్ యొక్క పోరాటంలో కలిసి వచ్చేందుకు ప్రైవేట్ వాళ్ళ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. వీళ్ళు కంట్రిబ్యూట్ చేయవచ్చు. UAE కంట్రీ ఫస్ట్ టైం $30 బిలియన్ కంట్రిబ్యూట్ చేసిందండి ఈ ఆల్టెర్రా అనే సంస్థకి. ఒక ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. $30 బిలియన్ బై UAE అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని లక్ష్యం ఎంత అంటే 2030 నాటికి కనీసము $250 బిలియన్ సమీకరణ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంది. ఇవి రెండు కూడా మనకి ఏంటి అంటే కంప్లీట్గా ప్రైవేటులో రంగాన్ని ప్రోత్సాహం చేసేందుకు ఉద్దేశించబడ్డ ప్రోగ్రామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది COP28 యొక్క మెయిన్ అవుట్కమ్స్ అండి. ఈజీగా మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ ఇది గ్లోబల్ స్టాక్ టేక్ అని చెప్పేసి ఇట్ ఈస్ రివ్యూయింగ్ మెకానిజం. క్లైమేట్ ఫైనాన్స్లో మొత్తం 3 ఉంటాయి: మిటిగేషన్, అడాప్టేషన్ అండ్ లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి. మళ్ళీ అందులో ఈ అడాప్టేషన్ మీద గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్ అని చెప్పేసి తీసుకున్నాము. లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసుకున్నాము. UAE స్టార్ట్ చేసింది $100 మిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అమెరికా మాత్రం 17.5 ఇచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకేముంది మనకు ఎనర్జీ ఎఫిషియన్సీలో భాగంగా మొత్తం 3 ఉన్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ట్రిపుల్ చేయాలి, 11,000 గిగావాట్స్ స్థాపించాలి. న్యూక్లియర్ ఎనర్జీ ట్రిపుల్ చేయాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ ఎవ్రీ కంట్రీ కూడా 2 to 4% పెంచుకుంటూ పోవాలని చెప్పేసి కంకణం కట్టుకుంది. తర్వాత ఇంకా మనకి ఇందులో ఏమున్నాయి, ఏం డిస్కస్ చేసినామంటే ఆల్టెర్రా అండ్ ఛాంప్ ఇనిషియేటివ్ 2 ప్రైవేట్ సంస్థల కోసం అని చెప్పేసి. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అయితే 66 కంట్రీస్ 68% తగ్గించాలి 2050 కల్లా అని చెప్పేసి. తర్వాత ఫేస్ డౌన్ ఆఫ్ కోల్ అని చెప్పేసి. అయితే ఈ ఫొజిల్ ఫ్యూయల్ లోపల కోల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది. ఫొజిల్ ఫ్యూయల్ని పదాన్ని వాడిన ఫస్ట్ COP28 సమ్మిట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు మెయిన్ అవుట్కమ్స్. నెక్స్ట్ ఇండియా ఏం చేసింది? ఇది గ్రూప్ 1 మెయిన్స్కు ఎక్కువ అవకాశం కలిగి ఉంటుంది. సో ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటి? ఓన్లీ 4 ఉన్నాయి. మన క్లాస్ ఒక 5 minutesలో అయిపోతుందండి. సో చూస్తే ఇన్ఫ్యాక్ట్ COP28లో ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటి? సో ఫస్ట్ చూస్తే మనకు గ్లోబల్ రివర్ సిటీ అలయన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం మనం. వాస్తవంగా సెకండ్ చూస్తే గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం.
థర్డ్ చూస్తే లీడ్ ఐటీ 2.0 అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఫోర్త్ చూస్తే సో క్లైమేట్ ఎఫెక్ట్ ఆన్ ది హెల్త్ అని చెప్పేసి ఉంటుంది. సో క్లైమేట్ హెల్త్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 ప్రోగ్రామ్స్ ఇండియా అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి, వీటిని గ్లోబల్ లెవెల్లో పరిచయం చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏంటి మనకు గ్లోబల్ రివర్ సిటీ అలయన్స్ అని చెప్పేసి ఉన్నది. వాస్తవంగా ఇది 2021 లోపలనే మనకి స్టార్ట్ అయింది. రివర్ సిటీ అలయన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానికి గ్లోబల్ అని చెప్పేసి కొత్తగా మనం యాడ్ చేసుకున్నాము. ఇండియాలో ఏమున్నదంటే దీన్ని జలశక్తి మినిస్ట్రీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని చెప్పేసి, సో దీని ఆధ్వర్యంలో ఈ మినిస్ట్రీ మనకు దీన్ని హోస్ట్ చేస్తుంది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ నది తీర పట్టణాల యొక్క డెవలప్మెంట్ కోసము ఈ స్కీమ్ అయితే మనకు ఇండియా లోపల పనిచేస్తుంది. ఇండియాలో మొత్తం మీద 142 సిటీస్ ఉన్నాయండి. సో ఈ నగరాల పొంటి ఉన్న నీటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి రివర్ సిటీస్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో 142 సిటీస్ పనిచేస్తున్నాయి ఈ ఆర్సీఏలో భాగంగా. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఉద్దేశం ఏంటి, మనకు ఈ పట్టణ ప్రాంతంలో నది వనరుల రక్షణ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. 2021లో స్టార్ట్ అయింది. అండర్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఇది దేని కింద పనిచేస్తే జలశక్తి మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. దీన్ని ఏషియన్లు గ్లోబల్ లెవెల్లో పరిచయం చేసిండ్లు. ఫస్ట్ టైము యూఎస్ఏ జాయిన్ అయింది. సో మన ఎన్ఎంసీజీతోని మిసిసిప్పి రివర్ సిటీస్ టౌన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది ఒప్పందం చేసుకోవడం జరిగింది. మిసిసిప్పి నది పొంట ఉన్న అన్ని సిటీస్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, నది యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఎన్ఎంసీజీ ప్లస్ మిసిసిప్పి ఒప్పందం చేసుకున్నాయి. ఫస్ట్ గ్లోబల్ రివర్ సిటీ లోపల జాయిన్ కంట్రీ యూఎస్ఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తము మీటింగ్ అయిపోయిన నాటికి 11 దేశాల్లో 275+ నగరాలు జాయిన్ అయిపోయినాయి. 11 దేశాల్లో 275 నైతిర పట్టణాలు జాయిన్ అయిపోయినాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రివర్ సిటీ అలయన్స్ని గ్లోబల్ లెవెల్లో పరిచయం చేసినారు. ఎన్ని కంట్రీస్? 11 కంట్రీస్. ఫస్ట్ ఈ కంట్రీ యూఎస్ఏ కంట్రీలో ఉన్న మిసిసిప్పి అని చెప్పేసి చూసుకోవాలి. 11 కంట్రీస్ పేరు అవసరం అంటే ఇక దేకోమే షాడిజం అని చెప్పేసి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ తప్పించి ఎవరు అడగరు. 11 కంట్రీస్ పేరు అయితే ఉన్నాయి మన దగ్గర. సో యూఎస్ఏ ఉన్నది, ఇండియా ఉన్నది, ఈజిప్టు, ఘనా, నెదర్లాండ్, డెన్మార్క్, కంబోడియా, భూటాన్, జపాన్, ఆస్ట్రేలియా అండ్ హంగేరీ అని చెప్పేసి ఉంది. సో ఇండియాలో ఉన్న మొత్తం ఎన్ని 142 సిటీస్ అని చెప్పేసి ఉన్నది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 275 అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఏంటి, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు నవంబర్ మాసంలో మనం డిస్కస్ చేసినాం దీన్ని, లేదా అక్టోబర్ కావచ్చు. మొత్తం మీద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని ప్రారంభం చేసినారు. దీని యొక్క పరిపాలన చూసుకునేది ఎవరు అంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి 8 అంశాల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి గ్రీన్ క్రెడిట్ అందిస్తారు. అది ఇండియా లెవెల్లో. ఇప్పుడు ఏమైంది, గ్లోబల్ లెవెల్లో దీన్ని పరిచయం చేశారు. ఇంతవరకు ఏ కంట్రీస్ చేయని అయితే కాలేదు. మరి 8 అంశాల పేరు గుర్తుపెట్టుకోవాలన్నా పక్కా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అయితే వస్తుంది. సో 8 అంశాలు ఏంటి మనకు, ఒకటి వాటర్ ఉన్నది, సో వాటర్ని కాపాడాలి, ఫారెస్ట్ కాపాడాలి, అందులో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాపాడాలి, మడ అడవులు కాపాడాలి, వాయు కాలుష్యాన్ని తగ్గించాలి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి, తర్వాత ఎక్కువ మార్కు ఉన్న వస్తువులని అమ్మాలి. ఎన్ని మొత్తం అయినాయి, 1 2 3 4 5 అయినాయి. నెక్స్ట్ సస్టైనబుల్ అగ్రికల్చరల్, సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఉన్నది. సో 1 2 3 4 5 6 7. ఇంకోటి ఏముందంటే మనకు, సో ఇంకో నెక్స్ట్ది వేస్ట్ మేనేజ్మెంటు. సో వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ కావచ్చు లేదా సాలిడ్ కావచ్చు. ఆ 8 అంశాల్లో పనిచేస్తే వాళ్ళకి గ్రీన్ క్రెడిట్స్ ఇవ్వాలని చెప్పేసి అది ఇండియా పరంగా ఉన్నది. దాన్ని గ్లోబల్ లెవెల్లో దీన్ని షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇది గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏమున్నది అంటే లీడ్ ఐటీ 2.0 అని చెప్పేసి ఉన్నది. అంటే ఏంది, లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ 2.0 అంటున్నా, అంటే 1.0 ఉన్నది. COP27 సమ్మిట్ లోపల తొలిసారిగా లీడ్ ఐటీ 1.0 అని చెప్పేసి ఇండియా ఉన్ను స్వీడన్ కంట్రీస్ దీన్ని స్టార్ట్ చేసినాయి. ఇక్కడ 2.0 అని చెప్పేసి మరొకసారి మీటింగ్ పెట్టుకున్నాయి. వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ అంటే, సో పరిశ్రమల లోపల కార్బన్ ఎమిషన్స్ తగ్గించేందుకు ఏ టెక్నాలజీ ఉపయోగించాలనో
ప్రపంచ కంట్రీస్ మధ్య సహకారం కోసం అని చెప్పేసి ఇండియా స్వీడన్ కంట్రీస్ దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందో అధ్యయనం చేసేందుకు, అవేర్నెస్ కల్పించేందుకు ఇండియా దీన్ని స్థాపించింది. దీనికి బ్రెజిల్ దేశమును ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు తోడ్పాటు అందించాయి. సో బ్రెజిల్ ప్లస్ ఏడీబీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్ చేంజ్ అనేది హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కూటమి ఇది. ఇందులో ఇండియాను బ్రెజిల్ స్టార్ట్ చేసినాయి. ఏడీబీ బ్యాంకు ఫండింగ్ అందిస్తుంది. 4 మంచిగా బాగా గుర్తుపెట్టుకోండి. 8 అంశాల పేర్లు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఎన్ని కంట్రీస్, ఎన్ని నగరాలు అని చెప్పేసి, ఏది ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ డొమెస్టిక్ లెవెల్లో ఉన్నాయి. ఈ COP28లో గ్లోబల్ లెవెల్లో ఇండియా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా COP28లో ఇండియా యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి COP28 లోపల బీహార్ కార్యక్రమం ఉన్నది. జల్ జీవన్ అండ్ హరియాలి అభియాన్ అని చెప్పేసి మొక్కల గురించి, నీటి గురించి సంరక్షణ కోసము ఆ ప్రభుత్వ స్కీము బీహార్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. జల్ జీవన్ అండ్ హరియాలి అభియాన్ అని చెప్పేసి ఈ COP28 లోపల దీన్ని అన్ని కంట్రీస్ ముక్త కంఠంతో ప్రశంస ఇచ్చినాయి బీహార్ ప్రభుత్వానికి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నది మన ఇండియా లోపల. ఒక 12 years అమ్మాయి మణిపూస లీసీ ప్రియా కంగుజం అని చెప్పేసి పిలుస్తాం. సో లీసీ ప్రియా కంగుజము వెరీ వెరీ ఫేమస్. ఈమె 12 years బాలిక, మణిపూర్లో ఉన్నది. ఈమె COP28 సదస్సులో ప్రసంగించింది. సో శిలా ఇంధనాలని మీరు మానుకోకుంటే మన భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఒక ప్లాకార్డులని సమ్మిట్ లోపల వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో కంగుజం అని చెప్పేసి, లిసిప్రియా అని చెప్పేసి మన పేరు గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇండియా వేటిని వ్యతిరేకించింది మనం అలా డిస్కస్ చేసినాము. ఒకటి కోల్ ఫేజ్ అవుట్ని వ్యతిరేకించింది. వై? బికాస్ మన ఇండియాలో ఎలక్ట్రిసిటీకి మెయిన్ సోర్స్ ఇప్పుడు కూడా కోలే కాబట్టి, సో కోల్ ఫేజ్ అవుట్ని వ్యతిరేకించింది కాబట్టి కోల్ ఫేజ్ డౌన్ వచ్చింది ఒకటి. నెక్స్ట్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని వ్యతిరేకించింది కాబట్టి ఇది ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత WHO ప్రతిపాదించిన డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్, సో క్లైమేట్ అండ్ హెల్త్ని వ్యతిరేకించింది. సో హెల్త్ సెక్టార్ లోపల క్లైమేట్ ఎఫెక్ట్ అయ్యేటి ఏవి ఉండద్దని చెప్పేసి WHO ప్రపోజ్ పెట్టింది. ఇండియా వ్యతిరేకించింది. వై? బికాస్ భారతదేశంలో హెల్త్ సెక్టార్ లోపల వ్యాక్సిన్ యొక్క రక్షణ కోసము ఫ్రిడ్జ్లు వాడడం తప్పనిసరి, కార్బన్ ఎమిషన్స్ బయట రావడం తప్పనిసరి కాబట్టి మేము ఇప్పుడిప్పుడే మార్చుకోమని చెప్పేసి ఇండియా అయితే వ్యతిరేకించడం జరిగింది. తర్వాత గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్, దీన్ని కూడా వ్యతిరేకించింది. ఈ 4టిని ఇండియా వ్యతిరేకించింది. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఇది ఎందుకు అంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఇది మంచిదే, బట్ ఎందుకు వ్యతిరేకించింది అంటే ఇండియాకి సొంత కూలింగ్ యాక్షన్ ప్లాన్ ఉన్నది, 2019లో వచ్చింది. దీని ప్రకారము 2038 నాటికి కనీసము శీతలీకరణ కోసము ఉపయోగించే దాంట్లో కార్బన్ ఎమిషన్స్ 20 నుంచి 20% తగ్గించుకోవాలని చెప్పేసి మన ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ చెప్తుందట. 2038 నాటికి కనీసము 20% తగ్గించుకోవాలని చెప్పేసి యాక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి మేము మాదే ఉపయోగించుకుంటాం, మీది వద్దు అని చెప్పేసి దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కోల్ ఫేజ్ అవుట్ వ్యతిరేకించింది, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ వ్యతిరేకించింది, క్లైమేట్ అండ్ హెల్త్ డిక్లరేషన్ WHO ప్రపోజ్ చేస్తే వ్యతిరేకించింది, అండ్ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని. వై? బికాస్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 2019 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఇవన్నీ వ్యతిరేకించింది. సో మనకి మొత్తం మీద ఇందులో మెరిట్స్ ఏంటి సింపుల్ చెప్పొచ్చు. సో ఇంతకుముందు మన అవుట్కమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ మెరిట్సే. వెరీ ఫస్ట్ టైం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఫైనల్లీ స్టార్ట్ చేయబడింది. సెకండ్ది ఫొజిల్ ఫ్యూయల్ పదం ఫస్ట్ టైం ఉపయోగించారు. కోల్ని వెరీ ఫస్ట్ టైం ఉపయోగించారు. క్లైమేట్ ఫైనాన్స్లో భాగంగా మిటిగేషన్, అడాప్టేషన్, లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి వర్గీకరణ జరిగింది. గ్లోబల్ స్టాక్ టేక్ అని చెప్పేసి రివ్యూ చేసుకుంటున్నారు ఎవ్రీ 5 years తర్వాత. సో ఇటువంటి మెరిట్స్ మనకు కనిపిస్తున్నాయి, నెంబర్ ఆఫ్ మెరిట్స్ ఉన్నాయి. ఆ అవుట్కమ్స్ అన్నీ మెరిట్సే, బట్ దేర్ ఈస్ సమ్ డిమెరిట్స్. సో మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే COP28 ఆల్ హిట్స్, అంటే అన్నిటినీ తాకింది, బట్ సో మెనీ మిస్సెస్. ఆ తాకిన దాంట్లో అన్నీ మిస్ అయినాయి. సో మొత్తం మీద అన్ని మామిడికాయలను కొట్టేందుకు ట్రై చేసినాం మనము.
ఒక్కొక్క బండ పోయి తాకింది కానీ ఏ మామిడికాయ అయితే మనకి పర్లేదు అట. సో అదే దీని యొక్క అర్థం. మరి ఇష్యూ ఏంటి అంటే ఫస్ట్ అయితే ఈ ట్రిపుల్ న్యూక్లియర్ ఎనర్జీ కానీ ట్రిపుల్ రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఏంటి గ్లోబల్ టార్గెట్స్. సో గ్లోబల్ టార్గెట్స్ ఇవన్నీ అంటే ప్రపంచవ్యాప్త లక్ష్యాలు. సో మనం ఎవరు చేయాలి మరి దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది 11,000 గిగావాట్స్ కావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. దాన్ని ఎవరు సమకూర్చాలి? ఇండియానా అమెరికానా? దెర్ ఈస్ నో స్పెసిఫిక్ టార్గెట్స్. సెకండ్ది కోల్ ఫేస్ డౌన్, బొగ్గు తగ్గించాలి. ఎప్పటికల్లా ఎంత తగ్గించాలి? సో దెర్ ఈస్ నో టైం లిమిట్ అండ్ దెర్ ఈస్ నో టార్గెట్స్. స్పెసిఫిక్ టార్గెట్స్ లేకుంటే సో గ్రూప్ 2 ఎగ్జామ్ పెడతాము, ఎప్పుడు పెడతాము? నో టైం, నో టార్గెట్. అక్టోబరా సెప్టెంబరా చెప్పి వస్తే మనము తగ్గట్టు ప్లాన్ చేస్తాం గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి. ఇదంతా సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అన్నీ దాపింతే ఉంటాయి. నెక్స్ట్ మనకి మూడవ చూస్తే ఇప్పుడు ఈ లక్ష్యాలు అనేవి అమెరికాకు ఎక్కువ, ఇండియాకి తక్కువ లేవు. అమెరికాకి ఎంత ఉందో ఇండియాకి అంతే ఉన్నది. మెయిన్ సూత్రం కూడా ఉంటుంది మనకు, కామన్ బట్ డిఫరెన్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి సిబిడిఆర్ ఫార్ములా ప్యారిస్ అగ్రిమెంట్లో ఉంటుంది. అందరికీ గోల్స్ కామనే బట్ డిఫరెన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బొగ్గు వినియోగం తగ్గించాలి. ఎవరు తగ్గించాలి? ఫస్ట్ అమెరికా తగ్గించాలి. ఎందుకు? నువ్వు మొత్తం విచ్చలవిడిగా మొత్తం వాడేసినావు, లైఫ్లో ఎంత కావాలో అంత. ఇండియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇండియాకి ఇంకా అవసరం కోల్ అనేది, ఇంకా ఇండియాకి మీథేన్ అవసరము. అంటే ఇక్కడ కామన్ గోల్స్ ఉన్నాయి, డిఫరెన్స్ రెస్పాన్సిబిలిటీ లేదు. అన్ని టార్గెట్స్ అందరికీ సేమ్ ఉన్నాయి. సో ఇది తప్పిది. కామన్గా ఉండాలి బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్న మెయిన్ సూత్రం ఇది. దాన్ని ఇక్కడ COP28 మర్చిపోయింది. ఆల్ ఈజ్ వెల్ అనే కాన్సెప్ట్ పైకి హెడ్డింగ్ పోయింది ఉంది కానీ బట్ వాస్తవంగా ఏ కంట్రీ కూడా సాటిస్ఫై కాలేదు COP28 పట్ల. వై? బికాస్ ఇండియా అయితే డైరెక్ట్ చెప్పింది దెర్ ఈజ్ నో డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి సో స్మాల్ ఐలాండ్ స్టేట్స్ కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ వ్యతిరేకిస్తున్నాయి. నువ్వు బొగ్గు వాడకు, అమెరికా బొగ్గు వాడకంటే అక్కడ ఉపయోగం ఏముంటుంది? ఉండదు కదా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పదాలు చూస్తే గిట్ట సో ఇక్కడ బ్రాడ్గా ఉన్నాయి పదాలు, స్పెసిఫిక్గా లేవు. అంటే వదులుగా ఉన్నాయి ప్రతి కట్టుబాట్లు కూడా. అంటే ఈజీగా మనం వాటిని స్కిప్ చేయవచ్చు. సరైన కట్టుబాట్లు లేకుండా పోయింది, నిర్దిష్టంగా లేవు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ బ్రాడ్ కాన్సెప్ట్ కలిగి ఉన్నాయి, స్పెసిఫిక్ కాన్సెప్ట్ కలిగి లేవు అని చెప్పేసి మనము చెప్పొచ్చు. తర్వాత లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎస్ స్టార్ట్ అయింది, హ్యాపీ. బట్ ఇది సరిపోతుందా? సరిపోదు. అమెరికా పెద్ద దొంగ, అది 17.5 మిలియన్స్ ఇవ్వడం ఏంటి? సో ఇన్ఫ్యాక్ట్ తప్పించుకోవడం కాబట్టి ఇది లీగల్ బైండింగ్ అయితే కాదు. కాబట్టి ఇట్ ఈస్ వాలంటరీ బేస్. కాబట్టి స్టార్ట్ అయినా ఒకటే అని చెప్పేసి ఇన్ని మైనస్ మనకి కనిపిస్తున్నాయి. మరి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే ఫస్ట్ ఒక రోడ్ మ్యాప్ పెట్టుకోవాలి, టైం లైన్ పెట్టుకోవాలి. ఏ టార్గెట్ ఎంతవరకు చేయాలి, ఏ కంట్రీస్ చేయాలి, కంపల్సరీ టైం టార్గెట్ ఉండాలి, కంపల్సరీ ఎంత శాతం అని చెప్పేసి ఉండాలి. అండ్ కామన్ గోల్స్ ఇవన్నీ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవాలి. బట్ ఏముండాలి? డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కంపల్సరీ. అప్పుడే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకోటి NDC నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూట్ అని చెప్పేసి NDCని ఇటీవల ఇండియా సాధించింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. చాలా కంట్రీస్ NDCని అప్డేట్ చేస్తలేవు. ఆ పాత 2015లో పాలసీలు వచ్చినాయి, ఇంకా వీటిని అమలు చేస్తున్నారు. ఎవ్రీ 5 ఇయర్స్కి వీటిని ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. ఇండియా అప్డేట్ చేసింది మోడీ హయాంలో. ఇండియా ఒక 2 NDCని సాధించింది అక్టోబర్ మాసంలో. మనం మొన్న డిస్కస్ చేసినాం. నవంబర్ కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. డిసెంబర్ కరెంట్ అఫైర్స్ లోపలనే ఉన్నది. NDC అంటే ఏంటి, NDC అంటే ఎందుకు సాధించిందని చెప్పేసి. NDCకును ఈ పంచామృతకి మధ్య తేడా ఏంటి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ప్రతి కంట్రీ కూడా దేశీయ విధానాన్ని రూపొందించుకోవాలి. ఇవన్నీ గ్లోబల్ గోల్స్ ఓకే, నేషనల్ లెవెల్లో పెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళు ఈ విధానాన్ని ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ చేయాలి, అమలు చేయాలి. లేకుంటే రెండింటికి మధ్య, పాలసీకి అమలుకి మధ్య గ్యాప్ ఉన్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి లక్ష్యం అయితే నెరవేరదు. సో ప్రతి గోల్లో ఇంటర్నేషనల్ పరంగా సహకారం అందించుకోవాలి అని చెప్పేసి, టెక్నాలజీ షేర్ చేసుకోవాలని చెప్పేసి మనం వే ఫార్వర్డ్ రాసుకోవచ్చు. 6-7 పాయింట్స్ అయిపోయినాయి. 6-7 పాయింట్స్ అయిపోయినాయి. డిమిట్ సరిపోతుంది ఇది. సో COP28 మీద మీకు ఆన్సర్ ఎలా వచ్చినా చేయవచ్చు. బట్ మనకి పెండింగ్ క్లాస్ కూడా ఉన్నది. లాస్ అండ్ డ్యామేజ్ విషయంలో గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఎలా అధ్యయనం చేయాలని చెప్పేసి అది రేపు క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్గా COP28 సదస్సు. ఫస్ట్ బేసిక్స్ ఏంటి, వాట్ ఆర్
అవుట్కమ్స్ ఏంటి, ఇండియా ఇనిషియేటివ్ ఏంటి, ఇండియా వేటిని రిజెక్ట్ చేసింది, ఎందుకు చేసింది, తర్వాత డిమెరిట్స్ ఏంటి, వాట్ ఈస్ వే ఫార్వర్డ్. సో ఇది కంప్లీట్గా COP28 సమ్మిట్ మీద సమగ్ర విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.